ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్ ఒక ఉగ్రవాదే కాదు, కంత్రి లేడీ కూడా. ఎన్ఐఏ దర్యాప్తులో షాహీన్ కు చెందిన అనేక కంత్రి వేషాలు వెలుగులోకి వస్తున్నాయి. షాహీన్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు అందులోని ఉగ్ర చిట్టాను వెలికితీసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో షాహీన్ మొబైల్లోని సిమ్ కార్డ్ గురించి ఆరా తీశారు. ఒక మసీదును అడ్రస్ గా పెట్టి సిమ్ కార్డ్ పొందినట్లు గుర్తించారు. ఇక ఫరీదాబాద్ లో తానుంటున్న ఆల్ ఫలా యూనివర్సిటీలోని హాస్టల్ అడ్రస్ ఇవ్వలేదు, తన తండ్రి అడ్రస్ కూడా ఇవ్వలేదు. లక్నోలో ఉంటున్న తన సోదరుడి చిరునామా కూడా పొందుపరచలేదు. ఫరీదాబాద్ లోని దౌజ్ గ్రామంలో ఉన్న ఒక మసీదు అడ్రస్ ఇవ్వడంతో షాహీన్ చాలా కుట్రలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక ఈ ఫోన్ ద్వారానే అనేక ఉగ్ర కార్యకలాపాలను చక్కబెట్టింది. ఇక 2023లో షాహీన్ సిమ్ కార్డ్ తీసుకున్నట్లుగా గుర్తించిన అధికారులు అప్పటి నుంచి ఎవరెవరితో మాట్లాడింది, ఎలాంటి అంశాలు షేర్ చేసుకుంది అని గుర్తించే పనిలో ఉన్నారు. తన ఉగ్ర కార్యకలాపాలు బయటపడకూడదనే ఉద్దేశంతోనే సిమ్ కార్డ్ కోసం నకిలీ అడ్రస్ ఇచ్చినట్లు సందేహిస్తున్నారు. ఇక ఒక్క ఫోనే కాకుండా షాహీన్ ట్రావెల్ హిస్టరీని కూడా జల్లెడపడుతున్నారు. 2013లో కాన్పూర్ లో ఉద్యోగం వదిలేశాక కొద్ది రోజులు థాయిలాండ్ వెళ్లిపోయింది. షాహీన్ థాయిలాండ్ పర్యటన ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇక థాయిలాండ్ లో షాహీన్ ఎవరెవరిని కలిసింది ఆరా తీసే పనిలో ఉన్నారు. 2 నెలల క్రితం లక్నోలో పర్యటించిన షాహీన్ తన సోదరుడు పర్వేజ్ అన్సారీని తీసుకుని కాన్పూర్ కూడా వెళ్లింది. ఉగ్ర కార్యకలాపాలపై సోదరుడితో ఏ అంశాలపై చర్చించిందో కూపీ లాగుతున్నారు ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు. మొత్తానికి షాహీన్ కు ఉత్తరప్రదేశ్ లో ఎవరెవరితో సంబంధాలున్నాయి, నకిలీ అడ్రస్ తో సిమ్ కార్డ్ పొందడంతో ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ పై దర్యాప్తు సంస్థలు గట్టిగానే ఫోకస్ పెట్టాయి. ఇక ఇప్పటికే షాహీన్ కార్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో AK-47 తో పాటు పిస్టల్ కూడా దొరికింది. ఈ 2 ఆయుధాలను సీజ్ చేశారు.